ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక్కడ ఇంకొక కెమెరా ఉందా? అయితే ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది కదా. నా గెస్ కరెక్ట్ అయితే ఈ కెమెరాలో దొరుకుతారు. సార్ సార్ మనము అన్ని కెమెరాస్ చూసాం కానీ బట్ ప్రిన్సిపల్ సార్ రూమ్ దగ్గర ఉన్న కెమెరా మనం చూడలేదు కదా. ప్లీజ్ సార్ అదొకే ఒక కెమెరా ఓపెన్ చేయండి. నాకెందుకో దాంట్లో ఉండొచ్చు అని అనిపిస్తోంది సార్. ప్లీజ్. అలాగే మేడం. సార్ 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 కొంచెం ముందుకి అంటే అరౌండ్ 11:30 to 12:30 అక్కడ సార్. సార్ 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 ఆపండి 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 సార్. స్టాప్. అష్మిత పేపర్స్. సార్ ప్లే. ఓకే. సార్ నాకు కావాల్సిన ఫుటేజ్ ఇదే. కొంచెం ఈ ఫుటేజ్ ని నా మొబైల్ కి పంపిస్తారా? ఓకే మేడం. ఎంత తెలివైన దొంగైనా ఒక చిన్న క్లూతో దొరికిపోతాడు అష్మిత. నువ్వు అన్ని కెమెరాలు మేనేజ్ చేసావు కానీ ఆ కెమెరా ఉందని చూసుకోలేకపోయావు. ఎప్పుడు చూపిస్తాను చూడే నీకు. మా సార్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చేసే పనులన్నీ చేసి మళ్ళీ నోరు తీపి చేస్తాను అంటే వాడేమైనా పిచ్చోడా? నన్ను మాయ చేయగలవేమో, నా కొడుకుని మోసం చేయలేవు. ఏదో ఒక రోజు వాడు నమ్ముతాడని నాకు తెలిసే నమ్మే రోజు వచ్చింది. నమ్మాడు. ఇన్నాళ్ళు నీ మీదున్న గుడ్డి ప్రేమతో వాడు నిన్ను నమ్మాడే. ఇప్పుడు వాడి కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే ఇంత ప్రేమగా స్వీట్ తినిపిస్తున్నా అది వాడికి విషంలాగే కనిపిస్తుంది. హాయ్ ఆద్య డార్లింగ్. ఏ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అదేం ప్రశ్న ఆద్య? క్షణం కూడా కళ్ళార్పకుండా చూసే అందం నీ సొంతం. నిన్ను చూద్దామనే వచ్చా. అరే కవిత్వం వచ్చేస్తుందే. సుభాష్రా ప్రభాస్. ఎందుకొచ్చావు ఇక్కడికి? అందమైన చందమామ కోసం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనస్సు విప్పి మాట్లాడుతున్నా. కళ్ళు రాలిపోతాయి. పర్వాలేదు, కళ్ళకేం కాకుండా ఉంటే చాలు. నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోతాను. ఇది ఎవరిలో తెలుసు కదా? బాగా తెలుసు. నన్ను కొట్టి జైల్లో పెట్టిన ఆ రఘురామ్ గారిల్లు. ఆయన చూస్తే నిన్నిక్కడే చంపి పారేస్తారు. నాతో పాటు నిన్ను కూడా చూస్తే నాకంటే ముందు నిన్ను చంపేస్తారు. అలా చూడకు పాపా. ఎరుపెక్కాల్సిందే నీ కళ్ళు కాదు, నీ చెక్కెళ్ళు. రఘురామ్ గారు పంచాయతీకి వెళ్లారు. మీ ఆయన చిట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాడు. మిగిలిన కుటుంబ సభ్యులంతా కోవెలకి వెళ్లారు. అరే చూడు,
నీ పక్కనుంటే నా భాష్య మారిపోతుంది. ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే నీ ఫ్యూచర్ కూడా మారిపోతుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. హ, నేను వెళ్ళడానికి రాలేదు డార్లింగ్. నీతో సరసాలు సలపాలు. మాటలు జాగ్రత్తగా రాని. జాగ్రత్త పడాల్సింది నువ్వు, నేను కాదు. హ, ఆ రోజు నేను చెప్పింది చేసుంటే ఐస్ క్రీమ్ తోటే పోయేది. ఇప్పుడు చూసావుగా, ఏకంగా ఇంటికే రావాల్సి వచ్చింది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు వచ్చావని మా వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు. నేనిక్కడికి వచ్చినట్టు వాళ్లకు తెలియకుండా చూసుకోవాల్సింది నువ్వే. ఒకవేళ నేను దొరికానే అనుకో, ఎందుకొచ్చావు అంటారు. నిజం బయట పెట్టాల్సి ఉంటుంది. అంతకంటే ముందు నా దగ్గరున్న వీడియో శౌర్యకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నిప్పు వేస్తే అక్కడ భగ్గుమంటుంది. నీకు దండం పెడతాను, నా జీవితంతో ఆడుకోకు. అహ, ఆడుకోపోతే నాకు బోర్ కొడుతుంది. సరే, ఇంతకీ బెడ్రూమ్ ఎక్కడుంది? నువ్వు ఆలస్యం చేసే కొద్దీ మీ వాళ్ళు వచ్చేస్తారు. అప్పుడు నేను దొరికిపోతాను. హ్, నిజం బయటపడిపోతుంది. చెప్పు, బెడ్రూమ్ ఎక్కడా? నిన్ను రారు. ఏంటి డార్లింగ్, బెడ్రూమ్లోకి తీసుకొచ్చా? ప్లీజ్, ఇప్పుడు నువ్వు మాట్లాడుకో.